హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసరికి మా పాప బర్త్డే, అంటే హనికా బర్త్డే. సో తనకు వచ్చేసరికి ఇది వచ్చేసరికి 6th బర్త్డే అనమాట, అంటే 7th టర్న్ అవుతుంది. సో ఈ బర్త్డేకి మేమేమేమి పర్చేస్ చేసామనేది వీడియో అయితే తీయలేకపోయినాను, ఎందుకంటే నేను అప్పుడు లేనమాట. సో లాస్ట్ టైం బర్త్డేకి వచ్చేసరికి నేను వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేసేసాను. సో అది వచ్చేసరికి లాస్ట్ ఇయర్ ఉంటుంది, ఒకసారి చూడండి. అది బర్త్డే సెలబ్రేషన్, బర్త్డే డ్రెస్సింగ్ మొత్తం అనమాట. సో ఇది వచ్చేసరికి మేము ఈ బర్త్డేకి ఏమేమి పర్చేస్ చేసామో మీకు చూపిస్తాను. ఇంత పెద్ద కవర్ ఉంది, ఇంత పెద్ద కవర్లో అంత కాస్ట్ కూడా లేదు, అంత పెద్ద కవర్ ఇచ్చిండ్రు. రీజన్ వచ్చేసరికి ఒకే ఒక ఐటమ్ వల్ల. సో ఇక చూసుకుంటే డ్రెస్ విషయానికి వస్తే ఫ్రెండ్స్, ఎలా అంటే తను బుఫ్గా ఉంటుంది కదా, బర్త్డే అనగా బుఫ్గా కొంచెం హెవీగా ఉన్నట్టు వేసుకుంటాం కదా, నెట్టెడు. సో అది వచ్చేసరికి నార్మల్గా అదే వేసుకుంటాను అందరూ. మహనీకాలా గారు అది వద్దు మమ్మీ, ఇది వద్దు మమ్మీ, మమ్మీ ఇది గుచ్చుకుంటుంది మమ్మీ, మమ్మీ ఇది వేసుకోకూడదు మమ్మీ, నేను పెద్దదాన్ని అయిపోయినా, ఇలాంటి మాటలు మాట్లాడేంత స్టేజ్కి వచ్చిందంట. యాక్చువల్లీ నేను షాపింగ్ అప్పుడు లేను, అందువల్ల చెప్తుంటే వింటున్నా. సో ఫైనల్గా చాలా డ్రెస్సెస్ అయితే సెలెక్ట్ చేశారు, కొన్ని ఫొటోస్ కూడా పెట్టారు. ఓకే, అది బాగున్నాయి అనుకున్నా. అవి కంఫర్ట్గా లేవంట, అలానే గుచ్చుకుంటున్నాయి అంట. సో అందువల్ల తను తీసుకోవాలా. ఇక చూసుకుంటే తను ఫైనల్గా ఒక డ్రెస్ అయితే సెలెక్ట్ చేసుకునింది, చూస్తారా. ఇదైతే బుఫ్గా లేదంట, సప్పంగా ఉందంట, సాఫీగా ఉందంట, గుచ్చుకోవట్లేదంట, మెత్తగా ఉందంట. ఇన్ని కండిషన్స్ పెట్టిందన్నమాట. డ్రెస్ ఇది వచ్చేసరికి షాల్ వచ్చేసరికి మనకి ఇలా వస్తుంది అనమాట. ఇక బెల్ట్ వస్తుంది, షాల్ వచ్చేసరికి మనకి ఓనీ టైప్ వస్తుంది అనమాట. ఇక పైన వచ్చేసరికి మల్టీ కలర్స్తో డిజైన్, సిల్వర్, టోటల్ సిల్వర్ అనమాట. సో దీనివల్ల ఈ సిల్వర్, మామూలుగా గోల్డ్ ఉంటే గోల్డ్ కాస్ట్యూమ్ మొత్తం పెట్టాలి కదా, అలానే సిల్వర్ ఉందన్నమాట. సో సిల్వర్ మొత్తం ఉంది కాబట్టి ఓన్లీ సిల్వర్ బేస్ చేసుకొని అన్నీ కొన్నాము, చూడండి. సో కింద వచ్చేసరికి ఇలాగా థ్రెడ్ వర్క్ అయితే, మిర్రర్ థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చినారు, సారీ తలుకులు థ్రెడ్ వర్క్. సో కింద కూడా సేమ్ అంతా చిన్న చిన్న తలుపులు వస్తాయి కదా, వాటితో వర్క్ అయితే ఇచ్చున్నారనమాట. సో ఇదనమాట డ్రెస్ మేడం గారిది. చెప్పండి కదా, నార్మల్గా నాకు బర్త్డే అనగా బుఫ్గా నెట్ స్మూత్, అదే గరుగ్గా ఉండే నెట్ కాదమండి, లోకల్ నెట్ కాదు. సో మామూలుగా ఒక హై క్లాస్గా ఉంటుంది వేసుకుంటే, అలాంటి నెట్ ఉంటే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. ఇదన్నమాట డ్రెస్ మేడం గారిది. సో ఇది ఓన్లీ డ్రెస్, దీనికి తగ్గట్టు జ్యువెలరీ అని. సో స్కై బ్లూ కాబట్టి స్కై బ్లూలో మనకు హ్యాపీ బర్త్డే. ఇది కాస్ట్ అరౌండ్ 40. దెన్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి ఫస్ట్ పింక్ అనుకున్నాము. సో ఒకసారి వచ్చేసరికి బెలూన్ ఆర్చ్ పెట్టాము ఫస్ట్ బర్త్డేకి. సెకండ్ బర్త్డే కూడా ఆల్మోస్ట్ అలాగే స్ట్రిప్స్ విత్ స్ట్రిప్స్. సో ఇక మొత్తం టోటల్గా స్ట్రిప్స్ ఇలాగ పెట్టాము. సో ఏదైనా కొంచెం డిఫరెంట్గా ఉండాలి అని అనుకున్నాము. సో అలాగా నాకేమనిపించిందంటే, ఏదో సెర్చ్ చేస్తూ నాకేమనిపించిందంటే క్లాత్ ఉంటే బాగుంటుంది అనుకున్నాను. క్లాత్ వచ్చేసరికి అందులో సాటిన్ క్లాత్ చూపిస్తున్నారు షాప్లో ఇలా అడిగితే, బట్ ఆన్లైన్లో కూడా అవైలబుల్ లేదు. నేను ఒక పర్టికులర్ క్లాత్ అనుకున్నాను, ఆ క్లాత్ అవైలబుల్ లేదు. బట్ సన్నా స్టోర్లో వచ్చేసరికి నార్మల్గా వెళ్తూ ఉంటాం కదా వీక్లీ, నేనైతే ఆల్మోస్ట్ ఒక నెలకైనా వెళ్తాను. అలాగ వెళ్తూ ఇంకా అక్కడ చూశానమాట. చూస్తే అక్కడ ఒకటి జిగినిగా నెట్టెడు బాగుంది, బ్యాక్గ్రౌండ్ డెకరేషన్కి మాత్రమే. అది చాలా బాగుంది. సరేలే, బర్త్డేకి ఇంకా డ్రెస్ సెలెక్ట్ అవ్వలేదు, సరే డ్రెస్ని బేస్ చేసుకునే కదా బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, క్లాత్. సో ఇంకా నెక్స్ట్ చూసుకుందాంలే అనుకుని వచ్చేసాం. సో తీరా నిన్న బర్త్డే ముందు రోజు 2 days ముందు
చూసుకుంటే డ్రెస్ అంతా సెలెక్ట్ అయిపోయింది కదా, ఇక బ్యాక్గ్రౌండ్కి వెళ్దాము ఉంటుంది అని చెప్పి వెళ్తే అక్కడ స్టాక్ అయిపోయిందంట. స్ట్రిప్స్ పెట్టారు. స్ట్రిప్స్ కూడా నార్మల్ స్ట్రైట్ స్ట్రిప్స్ ఉన్నాయి, ప్లస్ ఏదో బాక్స్ కొత్త రకం అన్నమాట. ఇలాగా వాళ్ళు ఏం చెప్పారంటే ఒక్కోసారి స్టాక్ అనేది మారుతూ ఉంటుంది, న్యూ మోడల్స్ వచ్చినప్పుడు ప్రీవియస్ స్టాక్ అనేది పెట్టము అని చెప్పారు. ఇక ఏం చేయాలో అర్థం కాల. ఇంకా నార్మల్ బయట షాప్లో కూడా అడిగితే లేదు. ఫైనల్గా శరవణ సెల్విరత్నం పోయినాము. అక్కడితో ఉందన్నమాట. అక్కడ ప్రతిదీ ఉంది ఫ్రెండ్స్, ఈవెన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నీకు ఎలా కావాలో అది డీటెయిల్డ్గా అక్కడ మీరు కానీ వెళ్ళి సెర్చ్ చేశారు కానీ అంటే మీకు యాజ్ ఇట్ ఈస్ దొరుకుతుంది, నో డౌట్. సో అలాగా ఇది అనమాట. ఫస్ట్ పింక్ కలర్ అనుకున్నాను. పింక్ కలర్ వచ్చేసరికి మనకి ఏంటంటే ఓవర్గా డామినేట్ అయిపోతుందేమో, స్కై బ్లూ మరీ అంత ఇదిగా ఉండదేమో అని చెప్పి మా అన్న అన్నాడు. సో అందువల్ల ఎల్లో కలర్. సో దీన్ని చూసుకుంటే మనకి ఇలాగా ఉంటాయన్నమాట. సో దీని కాస్ట్ వచ్చేసరికి 150. ఇంకా మేడం గారికి 6 బర్త్డే, సో 6. సో మేడం గారికి నెక్ పీస్ కావాలి కదా. నెక్ పీస్ చూసుకుంటే మనము నెక్ పీస్లో అయితే చాలా కాస్ట్గా ఉన్నాయి. ఆన్లైన్లో బుక్ చేస్తే మేబీ తక్కువగా వచ్చిందేమో, బట్ అప్పటికప్పుడు అంటే డ్రెస్ ఇంకా సెలెక్ట్ అవ్వలేదు. సో అందువల్ల ఏమీ ఆన్లైన్లో బుక్ చేయలేదు. ఇక చూసుకుంటే డైరెక్ట్గా వెళ్ళి చూస్తే టోటల్ 700, 800 అలా ఉన్నాయి. ఒక్కసారి వేసేదానికి ఎందుకు అంతలా అని చెప్పి మళ్ళీ కూడా వాడుకోవచ్చు, బట్ బడ్జెట్ ఫ్రెండ్లీగా బర్త్డే అనేది కంప్లీట్ చేయాలనుకున్నాము. సో అందువల్ల వచ్చేసరికి తక్కువలో తక్కువ ఈ సెట్ అయితే చేసాము. సింపుల్గా ఉంటుంది, లుక్ బాగుంటుంది అనమాట. సో దీని కాస్ట్ వచ్చేసరికి 220 రూపీస్. సో ఇక్కడ వచ్చేసరికి మనకు ఇలా వస్తుంది అనమాట. రన్నింగ్ స్టోన్స్తో వస్తుంది. ఇంకా సేమ్ ఇయరింగ్స్ తీసి పక్కన పెట్టేసేయండి, మనకి కావాల్సిన ఓన్లీ చైన్ అనమాట. ఎందుకంటే ఇంకా మేడం గారికి చెవులు కొట్టలేదు కదా. యాక్చువల్లీ తన్ని వీడియోలో పద్దాం అనుకున్నాను, బట్ చాలా బిజీగా ఉంది, వాళ్ళు అక్క వచ్చున్నారు. సో అందువల్ల వాళ్ళ అక్కతో ఆడుకుంటూ ఉంది. సో ఎందుకు ఇంత పెద్ద కవర్ ఇచ్చారో తెలుసు దీనికోసం అంటే. యాక్చువల్లీ నేను వెళ్తే 5 minutes ఫ్లిప్కార్ట్ డెలివరీలో, జెప్టోలో, అలానే బిగ్ బాస్కెట్లో ఆర్డర్ చేద్దాము లాస్ట్ మినిట్లో అనుకున్నాను. బట్ ఫైనల్గా ఎలాగోలాగా దొరికేసింది. సరే ఊరికి నేను ఆ క్లాత్ కోసం వెళ్ళాను, బట్ ఇది దొరికిందనమాట. సో ఇందులో వచ్చేసరికి మనకు టోటల్గా వచ్చేసరికి 1 2 3 4 5 6 7 ఉంటాయి. ఇది దాని తర్వాత ఒకటి పెద్దది ఉంటుంది అన్నమాట, పెద్దది. అలానే ఇక్కడ బెలూన్స్ పెట్టుకోవడానికి ఉన్నాయి చూడండి, అలా అనమాట. అవి వచ్చేసరికి ఒకటి పెద్దదిగా ఉంటుంది, మిగతా 6 వచ్చేసరికి స్మాల్ ఉంటుంది అనమాట. ఇవి అటు ఇటు పెట్టడానికి అనుకున్నాను యాక్చువల్గా 2 తీసుకున్నాను. సో దీని కాస్ట్ వచ్చేసరికి ఒకటి వచ్చేసరికి 70 రూపీస్. ఓకే, రీజనబుల్ ప్రైస్ యాక్చువల్లీ 70 రూపీస్ అనేది. నెక్స్ట్ బెలూన్స్ వచ్చేసరికి సేమ్ స్కై బ్లూ, పింక్ అండ్ ఎల్లో ఇలా చూసాము, బట్ స్కై బ్లూ అస్సలకే లేదు. సో ఇక సిల్వర్ కదా అంటే వైట్ కలర్ బేస్ చేసుకొని ఇవైతే సెలెక్ట్ చేస్తాను. ఇవి వచ్చేసరికి నార్మల్ పైన పెట్టడానికి అనమాట. మేడం గారికి ఇది వేసుకుని ఎగడతారు కదా, అది నచ్చింది, అది పట్టుకొచ్చింది. 2 తీసుకుంది. ఒకటి వచ్చేసరికి ఆ మేడం బిల్ వేయడం మర్చిపోయింది, ఇంకా ఆడ పెట్టేసి వచ్చేసింది. ఇక అవి వచ్చేసరికి నేను చెప్పాను కదా ఒక స్టాండ్, బెలూన్ స్టాండ్, వాటికి అనమాట కలర్ బెలూన్స్. సేమ్ డ్రెస్లో ఏ కలర్స్ ఉన్నదో అది పెడదాం అనుకుంటాం. సో ఇవి వచ్చేసరికి 2 sets, ఎందుకంటే ఒక సెట్లో ఒకటే వస్తుందేమో అనే ఒక ఫీలింగ్తో తీసుకున్నాను. బట్ మల్టిపుల్గానే వచ్చాయి, బట్ తీసుకున్నాను. ఎందుకైనా మంచిది కదా, అప్పటికప్పుడు పోలేదు కదా ఇక్కడికి. సో 2 తీసుకున్నాను. సో ఇది కాస్ట్ వచ్చేసరికి 30 రూపీస్. నెక్స్ట్
బెలూన్ గ్లూ 10 రూపీస్, 2 తీసుకున్నాం. సో ఇక రిబ్బన్, మేడం డ్రెస్ కలర్ రిబ్బన్ పింక్, బ్లూ అండ్ ఎల్లో, టోటల్ 3. సో మేడం డ్రెస్ కాస్ట్ ఒకటైతే దానికి ఈక్వల్ కాదు, దానికన్నా ఎక్కువ ఏంటి బెలూన్స్, ఆ డెకరేషన్ ఐటమ్స్ ఇవన్నీ ఎక్కువైనాయి. సో ఫైనల్గా ఇవైతే పర్చేస్ చేసాము. సో ఇక టైం చూసుకుంటే నియర్లీ 5 అవుతుంది. ఇక నెక్స్ట్ స్టార్ట్ చేయాలన్నమాట డెకరేషన్. సో డెకరేషన్ వచ్చేసరికి నేను నార్మల్గా మీకు చెప్తాను, నెక్స్ట్ అప్కమింగ్ వీడియో కూడా వస్తుంది. సో ఏంటంటే బ్యాక్గ్రౌండ్లో వచ్చేసరికి ఎల్లో కలర్ క్లాత్ వస్తుంది, ఎల్లో కలర్ క్లాత్ వస్తుంది అనమాట. ఇంకా వచ్చేసరికి వైట్ కలర్ నెటెడ్ క్లాత్ కూడా ఉంది, దాంతో ఏమైనా చేయొచ్చా అని చెప్పి చూస్తాను. అలానే నా దగ్గర వచ్చేసరికి మల్టిపుల్ కలర్స్ లైట్స్, ఎల్ఈడి లైట్స్, అలానే గోల్డ్ కలర్ లైట్స్, వైట్ కలర్ లైట్స్ ఇవి ఉన్నాయన్నమాట. ఏది సెట్ అయితే అది పెట్టేస్తాను. ఇక హ్యాపీ బర్త్డే హ్యాంగ్ చేసేస్తాము. నెక్స్ట్ ఇక్కడ ఒక బెలూన్ స్టాండ్, ఇక్కడ ఒక బెలూన్ స్టాండ్, మిడిల్లో కేక్ కటింగ్. అవుదా, సింపుల్గా అయిపోతుంది. సో సింపుల్గానే చెయ్యాలని ఇదిగా చేసాము, అలానే గ్రాండ్గా ఉండాలి. సో మేబీ ఆ క్లాత్ వల్ల కొంచెం గ్రాండ్గా లుక్ అనేది వస్తుందని నా ఫీలింగ్, నాది మామూలండి. లెట్స్ సీ, మీరు రిజల్ట్ అయితే చూస్తారు కదా. నెక్స్ట్ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి, ఖచ్చితంగా బాగా వస్తుందని నేను అనుకుంటున్నాను. సో తన బర్త్డే, సో ఈ వీడియో ద్వారా తనకు కూడా హ్యాపీ బర్త్డే అన్విక, అండ్ గాడ్ బ్లెస్ యూ, ప్లీజ్ బ్లెస్. సో అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. సో ఫైనల్గా ఇదన్నమాట వీడియో. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.